నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి. నర్సంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఈ రోజు నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దిగుబడి పట్ల అవగాహన కల్పించుకోవాలని, తక్కువ ఎరువులను వాడుతూ అధిక దిగుబడులు వచ్చే విధంగా శాస్త్రీయ కోణంలో వ్యవసాయం చేయాలని, పంటకు మధ్య డ్రాప్ హాలిడే చేస్తూ వ్యవసాయాన్ని కొనసాగించాలని, తద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పాలయి శ్రీనివాస్, నర్సంపేట పిఎస్సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సహకార సంఘం అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు వాడతారా ఈయన పెద్ద మనిషి. ఎవరు పెద్ద మనిషినా వాళ్ళే పని చేస్తాండి. చాలా గట్టి కొడతలేరు. చిన్న ఉంటుందమ్మా. ఘనంగా లేవు. చిన్నగా రాగడి కొంత చౌక రెండు కలిసిదే. ఎంత రావాలి? 12, 8, 13 అంటే ఇప్పుడు ఈ వర్షాలతోటి మళ్ళీ రోజు వర్షమే సార్. ఒక్క రోజు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ పడేస్తుంది. ఆయన సాయంత్రం వరకు పోతుంది, కాంట అవుతుంది అనే టైంకి మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కంకుల్ని ఎండబెట్టుకొని దాచుకుంటే బాగా పెడితే మనము వసతి లేక మళ్ళీ 2 months 3 months మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.